ఎవరైతే ఎప్పుడైనా మీరు థింక్ చేశారా, ఏంటి ఒక క్వశ్చన్ కి ఆన్సర్ చదువుతున్నాను అందరిలాగా చదువుతున్నానా, లేదా నేను డిఫరెంట్ గా చదువుతున్నానా, లేదా నేను డిఫరెంట్ గా చదవాల్సిన అవసరం ఉందా అని ఎప్పుడైనా థింక్ చేశారా? ఎవరైనా ప్రిపేర్ అయ్యారా? నో. ఎందుకంటే ఇంకా అప్పుడు మనము ఫిక్స్డ్ మైండ్ సెట్ లో ఉన్నట్టారు. సో అందరిలాగానే చదవాలి. సో ఎవరైతే డిఫరెంట్ గా అంటే ఒక క్వశ్చన్ కి ఆన్సర్ చదివేటప్పుడు కానీ, ఒక లెసన్ చదివేటప్పుడు కానీ ఎవరైతే అందరిలాగా చదవకుండా డిఫరెంట్ గా, క్రియేటివిటీగా, డిఫరెంట్ గా ఎవరైతే థింక్ చేసి డిఫరెంట్ గా చదవగలుగుతారో వాళ్ళు కూడా వాళ్ళ యొక్క గ్రోత్ మైండ్ సెట్ అనుకూలంగా వాళ్ళు కూడా గ్రోత్ కావడం జరుగుతుంది. సో ఈ రోజు నుంచి అయినా ఇక్కడ చూసిన తర్వాత అయినా ఏ విధంగా అయితే మీ యొక్క ఆర్గనైజేషన్, మీ కాలేజ్ ఎలాగైతే ఒక ఉన్నత స్థితికి చేరుకుందో, మరి అలాంటి ఉన్నత స్థితిలో మీరు చదువుతున్నారు కాబట్టి మరి ఉన్నత స్థితిలో మీరు కూడా చేరుకోవాలంటే ఈ రోజు నుంచి అయినా చేసేటువంటి ఏ పనైనా కావచ్చు, చదివేటప్పుడు కావచ్చు, ఇంకా ఏది చేసినా కూడా అందరిలాగా కాకుండా డిఫరెంట్ గా ఏది చేస్తే అది ఈజీగా చేయగలుగుతాము, ఏది చేస్తే అందరికంటే బాగా చేయగలుగుతాము, ఏది చేస్తే అందరికంటే బాగా మనం ముందుకు వెళ్ళగలుగుతాము అని ఒకటి డిఫరెంట్ ఆలోచన, దట్ ఈస్ క్రియేటివ్ థింక్ చేయాలి. సో ఎవరైతే అలా క్రియేటివ్ గా థింక్ చేస్తారో వాళ్ళు తొందరగా భవిష్యత్తులో ఫ్యూచర్లో వాళ్ళు తొందరగా గ్రోత్ అవుతారు. సో మళ్ళీ గ్రోత్ కావాలంటే వాళ్ళకంటూ కూడా ఒక సమయం కేటాయించాలి. ఈ రోజులో ప్రపంచంలో అతి కష్టమైనది ఏదైనా ఉందంటే తీరిక సమయాన్ని సద్వినియోగం చేసుకోవడమే. మరి చాలా మంది తీరిక సమయాన్ని ఈ రోజులో ఏం చేస్తున్నారో తెలిసినటువంటిది. ఇంటి దగ్గర వెళ్తే టీవీ చూడడం, లేదా సెల్ ఫోన్ లోపల వాట్సాప్, ఫేస్బుక్, లేదా టెంపుల్ రన్, లేదా క్యాండీ క్రష్, ఇలాంటి గేమ్స్ మనము టైం చాలా వేస్ట్ చేస్తున్నాం. మరి అలాంటి టైం వేస్ట్ చేయకుండా ఉండాలంటే ఈ తీరిక సమయాన్ని మనము చాలా వినియోగించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ తీరిక సమయం అనేది ఒక సానబెట్టని రత్నాలు లాంటివి. ఎప్పుడైతే ఆ రత్నాలను మనము మెరుగు పెడతాము, సాన పెడతాము, అవి వజ్రాలాగా మారుతాయి. అంటే అలాంటి తీరిక సమయాన్ని ఎవరైతే ఎక్కువగా వినియోగించుకుంటారో, ఎప్పుడైతే ప్రాపర్ గా యూటిలైజ్ చేసుకుంటారో వాళ్ళు ఉన్నత స్థితికి చేరుకుంటారు. ఎందుకంటే ఒక సంపద పోయిందంటే తిరిగి మనం సంపాదించుకోగలుగుతాం. అదే మన ఆరోగ్యం పాడైందంటే మందుల సాయంతో, మరి మితాహార సాయంతో మనం బాగు చేసుకోగలుగుతాం. అదే మనం ఏమైనా విషయాలు మర్చిపోయినామంటే చదువుకొని మరి జ్ఞాపకం చేసుకుంటాం. కానీ ఏదైతే ఈ తీరిక సమయం ఉందో దాన్ని సద్వినియోగం చేసుకోకపోతే అది తిరిగి పొందడము అసంభవం. సో అలాంటి తీరిక సమయాన్ని మనమందరం కూడా యూటిలైజ్ చేసుకోవాలి. అప్పుడే మన జీవితం అద్భుతంగా ఉంటుంది. ప్రతిరోజు కూడా ఒక తీపి జ్ఞాపకంగా మిగిలిపోతుంది. రేపటిది ఒక ఆశాజ్యోతిగా కనిపిస్తుంది. అంటే ఈ రోజు నుంచి మీ చేతిలో ఉంది. ఆ తీరిక సమయాన్ని ఎలా వినియోగించుకుంటారు, ఎలా సద్వినియోగం చేసుకుంటారు, దాన్ని ఎలా సానబెడతారు అనేది. సో ఈ రోజు నుంచి మీరు ఆ తీరిక సమయాన్ని ఎలా యూజ్ చేసుకుంటారనేది ఆలోచన చేయండి. ఎలా అంటే ఈ రోజు నుంచి మీరు శిల మీదే కావాలి, శిల్పి మీదే కావాలి, దాన్ని అపురూపమైన శిల్పంగా మీరే పంచుకోవాలి. సో ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. శ్రీకృష్ణ దేవరాయలు ఒకసారి రామలింగాన్ని పిలిపించి, నేను ఒక కోడి ఇస్తున్నాను, దానికి పోరాటం రాదు, నీకు ఒక వారం రోజులు టైం ఇస్తాను, దానికి అద్భుతమైన శిక్షణ ఇచ్చి వారాంతములో జరిగేటువంటి ఆ కోడిలో దీన్ని విజేతగా నిలబెట్టాలి అని చెప్తాడు. రామలింగుడు సరే ప్రభు అని చెప్పేసి ఆ కోడి పుంజును తీసుకొని ఇంటికి వెళ్తాడు. ఒక వారం రోజుల తర్వాత జరిగేటువంటి ఆ పందెం లోపల వచ్చేసినటువంటి అన్ని కోడి పుంజులను కూడా ఓడించి రామలింగుని యొక్క కోడి పుంజు విజేతగా నిలుస్తుంది. ఇది రాయల వారికి ఆశ్చర్యం వేస్తుంది, కుతూహలం కూడా కలుగుతుంది. ఒక వారం రోజులు ఇంత అద్భుతంగా ఎలా దానికి శిక్షణ ఇవ్వగలిగాడని తెలుసుకోవాలనిపిస్తుంది.
ఆ రామలింగాన్ని ఏకాంతంగా పిలిపించి అడుగుతాడు, అవును, ఒక సాధారణమైనటువంటి ఒక కోడి పుంజుని నీకు ఇచ్చాను, ఒక వారం రోజులని అంత అద్భుతంగా ఎలా శిక్షణ ఇచ్చావు, ఎలా తయారు చేసావు అన్నాడు. అప్పుడు రామలింగుడు ఆన్సరిస్తున్నాడు, నేను చేసింది శూన్యం, నేను ఎలాంటి శిక్షణ ఇవ్వలేదు, దాన్ని తీసుకెళ్ళి అద్దం ముందు నిల్చోబెట్టాను. అది తన అద్దం లోపల తన ప్రతిబింబంతో పోరాటం చేసి మెలుకలు నేర్చుకుంది. సో ఆ మెలుకలతోటే ఈరోజు అన్ని పుంజులను ఓడించింది. సో అంటే పై ఉదాహరణలో ఏ విధంగా అయితే కోడి పుంజు ఒక మిర్రర్ సాయంతో తనలో ఉన్నటువంటి శక్తిని మేల్కొల్పిందో, అలాగే మనం కూడా మనలో ఉన్నటువంటి శక్తిని మనమే మేలుకొల్పాలి. ఎవరైతే వాళ్ళ శక్తి మేలుకొల్పుతారో వాళ్ళు మేలుకుంటారు. ఎవరైతే మేలుకుంటారో వాళ్ళు ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకుంటారు. ఆ లక్ష్యాన్ని నిర్దేశించుకున్న తర్వాత వాళ్ళు ఫోకస్గా ఆ లక్ష్యం వైపే వెళ్ళాలి. కానీ ఈరోజు మనము అందరిలాగానే ఒక లక్ష్యాన్ని ఎంచుకుంటాం, తర్వాత ఫ్రెండ్ చెప్పాడనో, ఇంట్లో పేరెంట్ చెప్పారనో, ఒకవేళ అది రాలేదనో, విఫలమయ్యమని ఇంకో దాంట్లోకి వెళ్ళిపోతాం. ఫర్ ఎగ్జాంపుల్, ఉదాహరణ, మీరు ఇంటర్మీడియట్ చదివేటప్పుడు ఓ ఇంజనీర్ కావాలని, ఓ డాక్టర్ కావాలనో నిర్ణయించుకుంటారు. ఎంసెట్ రాసినారు, రాలేదని పక్కన ఉన్నటువంటి ఫ్రెండ్ డిగ్రీలో జాయిన్ అయ్యాడు. సో నేను కూడా వెళ్ళి జాయిన్ అవుతాను అని వెళ్ళి జాయిన్ అవుతారు. కానీ నీ లక్ష్యం ఏంటి? నువ్వు డాక్టర్ కావాలి లేదా ఇంజనీర్ కావాలి. కానీ ఏమైంది? నువ్వు విఫలమయ్యావు. కానీ విఫలమైతే నువ్వు మళ్ళీ వేరే లక్ష్యాన్ని ఎందుకు ఎంచుకున్నావు? నీ లక్ష్యం ఒకటే అయినప్పుడు విఫలమయ్యావు, దానికోసం 1 year పడుతుందా? ఆగు, మళ్ళీ ప్రయత్నం చేయి, మళ్ళీ విఫలమైనవా? మళ్ళీ ప్రయత్నం చేయి. అలా ప్రయత్నం చేసి నీ లక్ష్యం వైపు నీవు ఫోకస్గా ముందుకు వెళ్ళగలుగుతూనే నీవు ఏదో ఒక రోజు ఒక గొప్ప విజేత కాగలుగుతావు. ఎందుకంటే ఈ ప్రపంచంలో ఇప్పటి వరకు విజేతలు అయినటువంటి వాళ్ళు ఎవరు కూడా డైరెక్ట్ విజేతలు కాలేదు. వాళ్ళు కూడా ఎన్నోసార్లు కింద పడ్డారు, ఎన్నోసార్లు లేచారు, ఎన్నోసార్లు విఫలం చెందారు, మళ్ళీ తిరిగి ప్రయత్నం చేశారు, విజయం సాధించారు. సో ఈ క్షణమైన ఈ రోజు నుంచి ఈ క్షణమే మీరు ఒక లక్ష్యాన్ని సెట్ చేసుకోండి, అదే లక్ష్యం వైపు వెళ్ళాలి. మళ్ళీ ఆ లక్ష్యాన్ని ఇప్పుడు నిర్ణయించుకున్నారు. డిగ్రీ అయిపోయిన తర్వాత ఒక ఐఏఎస్ ఆఫీసర్ కావాలి, లేదా ఒక లెక్చరర్ కావాలంటే ఎంఎస్ చేయాలి, లేదా సిఏ కావాలి అని నిర్ణయించుకుంటారు. డిగ్రీ కంప్లీట్ అయిపోతుంది, కానీ మళ్ళీ వాటి వైపు మళ్ళీ ఫ్రెండ్ ఏదో బీఈడి అప్లై చేశాడని నువ్వు కూడా ఏదో నామకే వాసి అప్లై చేసావు, ఆయనకు సీట్ వచ్చింది, నీకు కూడా ఏదో ర్యాంక్ వచ్చింది, కానీ నువ్వు అనుకున్న లక్ష్యం ఏంటి అది, కానీ నీ ఫ్రెండ్కి వచ్చేసింది, నీకు కూడా వచ్చేసిన ఇంట్లో పేరెంట్స్ చెప్పారని మళ్ళీ అందరికి వెళ్తావు. అలాంటివి చేయకూడదు. సో ఈ రోజు నుంచైనా మీకు ఒకటే లక్ష్యం ఉండాలి, ఒకటే గమ్యం ఉండాలి, దాని వైపే మీ ఫోకస్ ఉండాలి, ఫోకస్డ్గా చేయాలి. ఎలా అంటే ఒకసారి ద్రోణాచార్యుడు కౌరవులను పాండవులను పిలిపించి అడవులకు తీసుకెళ్లాడు. ఒక చెట్టు దగ్గరికి తీసుకెళ్లి ఆ చెట్టును చూడమన్నాడు, చెట్టు కొమ్మల్ని చూడమన్నాడు. ఆ చెట్టు కొమ్మల పైన ఏముంది అని అడిగాడు. పక్షి ఉంది గురువుగారు అన్నారు. అయితే ఆ పక్షిలో ఏం కనిపిస్తుంది అన్నారు. పక్షే కనిపిస్తుంది అన్నారు. అయితే ఆ పక్షి కన్ను చూడండి అన్నాడు. లేదు ప్రభు, పక్షి కన్ను కనబెట్టేది ఆకులే కనిపిస్తుంది అన్నారు. కానీ అర్జున్ మాత్రం పక్షి కన్ను కనిపిస్తుంది అంటాడు. అయితే గురి పెట్టమన్నాడు. గురి చూశాడు, వెళ్ళి ఎక్కుపెట్టి దాన్ని కొట్టాడు, నేల రాలి కింద పడింది. సో మనం కూడా ఎప్పుడు కూడా మన లక్ష్యం వైపు అలాగనే గురి పెట్టాలి. మనకు ఎప్పుడు కూడా మన లక్ష్యమే కనిపించాలి. అది ఏ గోల్ అనుకున్నావు అదే కనిపించాలి. ఇంకొక దారి కనిపించకూడదు, ఇంకో దారిలో వెళ్ళకూడదు. సో ఎప్పుడు కూడా ఎలా ఉండాలి? మనం విజయం కావాలంటే ఇతరులు నిద్రపోతున్నప్పుడు మీరు అభ్యసించాలి, ఇతరులు ప్రణాళికలు రాస్తున్నప్పుడు మీరు పని ప్రారంభించాలి, ఇతరులు అడ్డగిస్తున్నప్పుడు మీరు ఆలోచించాలి, ఇతరులు కాలక్షేపం చేస్తున్నప్పుడు మీరు కార్యక్రమాలు కావాలి, ఇతరులు ఆలస్యం చేసినప్పుడు మీరు ఆరంభించాలి. సో ఇలా ఉత్సాహంతో ఎవరైతే ముందుకు వెళ్తారో, ఇలాంటి థింక్తో ముందుకు వెళ్తారో వాళ్ళు విజేతలు అవుతారు. సో ఈ రోజు నుంచైనా మీరు డిఫరెంట్గా థింక్ చేయాలి, అందరిలాగా కాదు. ఈరోజు నేను ఇక నుంచి మీరు హైదరాబాద్ వెళ్ళాలంటే అందరూ కూడా ఏం చేస్తారు? హైదరాబాద్ బస్ ఎక్కుతారు.
కానీ హైదరాబాద్ వెళ్ళాలనుకున్న వాళ్ళు హైదరాబాద్ బస్సు కాకుండా బెంగళూరు బస్సు ఎక్కుతారా? లేదు, హైదరాబాదే బస్సు ఎక్కుతారు. సో అందుకోసమైనా మీరు కూడా ఒక లక్ష్యాన్ని ఎంచుకుంటే ఈ క్షణమే మీరు కూడా ఆ లక్ష్యం వైపు వెళ్ళగలుగుతారు. దాని మీద మీ మైండ్ సెట్ ఉంటుంది. సో ఈ రోజు కూడా అందరూ ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకోండి. ఎందుకో లక్ష్యాన్ని ఏర్పరచుకోవాలంటే ఈ రోజు మనం అందరం కూడా ఇంత హ్యాపీగా ఒక ఉన్నతమైనటువంటి ఇన్స్టిట్యూట్లో చదువుతున్నామంటే దట్ క్రెడిట్ గోస్ టు యువర్ పేరెంట్స్. సో అలాంటి పేరెంట్స్ మీకోసం ఎంతో కష్టపడుతూ వాళ్ళు అన్ని సాక్రిఫైస్ చేస్తూ మీ పైన ఎంతో ఇన్వెస్ట్మెంట్ చేస్తూ, ఎలా అంటే ఒక మంత్ మొదటి 5 తారీఖు లేదా 10 తారీఖు వచ్చిందంటే వాళ్ళు పే చేసినటువంటి గ్యాస్ బిల్లు కావచ్చు, కరెంట్ బిల్లు కావచ్చు, లేదా వాళ్ళు తెచ్చినటువంటి లోన్లు వడ్డీ కట్టేది కావచ్చు, లేదా అప్పులు తెస్తే వడ్డీలు కట్టాలి, ఇంట్లో సరుకులు తీసుకొని కావాలి, ఇలా ఎన్నో ఉంటాయి. అన్నీ ఉన్నా కానీ మీకు ఫస్ట్ ఆలోచన చేసేది వాళ్ళు మీకు ఫీజు పే చేయాలి. ఒకవేళ మీకు ఫీజు పే చేయడానికి వాళ్ళతో మనీ లేకున్నా కూడా వాళ్ళు 10 మంది ముందు చేయి చాచి మరీ డబ్బులు అడిగి తీసుకొచ్చి మీకు ఫీజు కడతారు. ఎందుకో తెలుసా? నువ్వు రేపు ఒక సొసైటీలో ఉన్నత స్థానానికి వెళ్ళాలి, నువ్వు రేపు నీ లైఫ్ బ్యూటిఫుల్ గా ఉండాలి, మేము ఏదైతే ఈ రోజు ఈ స్థితిలో ఉన్నామో అలాంటి స్థితిలో మీరు ఉండొద్దని చెప్పి వాళ్ళు బాధలు పడుతూ వాళ్ళు ఆ బాధను వాళ్ళు దాచుకుంటూ మీకు ఆ బాధ కంటికి కనిపించకుండా మీకు కోసం ఎప్పుడు కావాలంటే ఫీజు అప్పుడు ఖచ్చితంగా ఇస్తున్నారు, లేకున్నా మరీ చేయాలి తెచ్చి ఇస్తున్నారు. సో అలాంటి పేరెంట్స్ యొక్క గుడ్డి నమ్మకాన్ని మనము నమ్ముకుని మనం ఏం చేస్తున్నాం ఈరోజు? సో వాళ్ళ గుడ్డి నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఉండాలంటే మనమంటూ ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకోవాలి. ఎందుకంటే ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకున్నప్పుడు నువ్వు ఎప్పుడైతే విజయం సాధిస్తావో ఆ రోజు ఉంటుంది నిజమైన సంతోషం మీ పేరెంట్స్కి. సో అలాంటి వాళ్ళ కోసమైనా ఈ రోజే ఈ క్షణమే ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకోవాలి. ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకున్న తర్వాత మీరు ఎలా పనిచేయాలంటే ఒక కమిట్మెంట్ ఉండాలి. విన్నర్స్ ఎప్పుడు కూడా ఒక కమిట్మెంట్ తో స్టార్ట్ చేస్తారు. ఏదైనా డిసైడ్ చేశారనుకోండి వాళ్ళు వెంబడే కార్యాచరణ స్టార్ట్ చేస్తారు. లూజర్స్ ఎప్పుడు కూడా డిసైడ్ చేస్తారు కానీ వాళ్ళు ఏం చేస్తారంటే ఇంకా టైం ఉంది రేపు చూద్దాం, మళ్ళీ టైం ఉంది రేపు చూద్దాం, ఇలానే చేస్తుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్జామినేషన్ టైం డేట్ వచ్చేసింది, 1 మంత్ ఉన్నాయి, 1 మంత్ టైం ఉంది కదా చదువుదాం లేదు, నెక్స్ట్ అయిపోతుంది, మళ్ళీ టైం అయిపోతుంది, ఇలా ఎగ్జామ్ ఇంకా 2 డేస్ ఉంటుంది, 1 డే ఉంటుంది, అప్పుడు స్టార్ట్ చేయడం చేస్తారు. అప్పుడు పేరెంట్స్ ఏదైనా పని చెప్తే నేను చదివేది ఉంది నో డిస్టర్బ్ అంటారు. సో ఇలా ఉంటారు లూజర్స్. విన్నర్స్ మాత్రం డిసైడ్ చేస్తారు, ఒక కార్యాచరణ స్టార్ట్ చేస్తారు. సో మీరు కూడా ఎప్పుడు విన్నర్స్ ఉండాలంటే ఏ పనైనా కావచ్చు ఏదైనా కావచ్చు డిసైడ్ చేశారా వెంబడే కార్యాచరణ స్టార్ట్ చేయాలి. సో ఇక్కడ కమిట్మెంట్ అంటే ఎలా ఉండాలంటే ఒక చిన్న స్టోరీ, రియల్ స్టోరీ. ఒక పేద కుటుంబంలో ఒక అబ్బాయి జన్మించాడు. మరి ఆ అబ్బాయికి కనీసం వాళ్ళ ఇంట్లో తినడానికి 2 పూటల తిండి కూడా సరిగా లేదు. అంటే కనీసం 2 రొట్టెలు తినాలి, అంబలి తాగాలి, రైస్ ఉండదు. ఇలా 10 రోజులు గడిచేవి. అలాంటి పేద కుటుంబంలో ఉన్నటువంటి అబ్బాయి చదువుతూ కొనసాగిస్తూ మరి ఆ పేదరికాన్ని అడ్డు రాకుండా కూడా అడ్డు వచ్చినా కానీ పర్వాలేదు కానీ చదువు కొనసాగిస్తున్నాడు. ఎలా అంటే హాలిడేస్ వచ్చినప్పుడు కూలీ పని చేస్తూ మరి అలాగనే డబ్బులు సంపాదిస్తూ మరి తన కుటుంబానికి అండగా ఉంటూ తన చదువు కొనసాగిస్తున్నాడు. సో ఆ విధంగా తన చదువు కొనసాగిస్తున్నాడు. అలా 10th క్లాస్ అయిపోయింది. 10th క్లాస్ అయిపోయిన తర్వాత వాళ్ళ ఇంట్లో పేరెంట్స్ అన్నారు ఇక మన కుటుంబానికి ఆర్థిక భరోసా నువ్వే కాబట్టి నువ్వు చదువులు ఇంకా ఆపివేయమని. సో ఆ అబ్బాయి అన్నాడు సో నేను ఎలాగైనా చదువుతాను, నేను పని చేయదలుచుకొని నాకు చదవాలని ఉంది అని చెప్పాడు. కానీ వాళ్ళ ఫాదర్ వినలేదు. వాళ్ళ ఫాదరు లేదు నాకు తెలిసినటువంటి ఒక డాక్టర్ ఉన్నాడు అనే చేతి కింద పని చేయి, మనకు ఇల్లు గడవడానికి కష్టం ఉందన్నాడు. అప్పుడు అబ్బాయి అన్నాడు నేను కావాల్సింది కుటుంబానికి సంబంధించినటువంటి ఆర్థిక పరిస్థితులు నేను తీరుస్తాను అని చెప్పేసి 10th క్లాస్ అయిపోయిన తర్వాత హైదరాబాద్ బస్ ఎక్కి వెళ్ళాడు. అక్కడ హైదరాబాద్ లోపల జిరాక్స్ సెంటర్లో పనిచేస్తూ బుక్ సెంటర్లో పనిచేస్తూ ఆ సెలవు లోపల కొంత మనీ కలెక్ట్ చేసుకుని మనీ సంపాదించి ఇంటికి వెళ్ళి వాళ్ళ కుటుంబానికి ఇచ్చి తాను మళ్ళీ చదువు కొనసాగించాడు. ఇంటర్మీడియట్ లోపల ట్యూషన్స్ చెప్తూ ఈవినింగ్ టైంలో ఎస్టేట్ బూత్లో పనిచేస్తూ చదువు కొనసాగించాడు. కానీ ఆ అబ్బాయికి అనిపించింది నేను ఇలా ఎంతకాలం అంటూ నెట్టుకు రాగలను, నేను ఏదైనా ఒక గవర్నమెంట్ జాబ్ కావాలి అనుకున్నాడు. సో అలా ఇంటర్మీడియట్ 2nd ఇయర్లో ఉన్నప్పుడే అయిపోయిన తర్వాత ఆ అబ్బాయి
అక్కడ ఆ ప్రాంతంలో ఉన్నటువంటి కోచింగ్ సెంటర్ వాళ్ళు ఎగ్జామ్ కండక్ట్ చేసి అందులో టాప్ వచ్చాడు. అదే టీచర్ ట్రైనింగ్ కోసం రాసినటువంటి ఎంట్రన్స్ లో ఫ్రీ కోచింగ్ ఇచ్చేటువంటిది. సో వాళ్ళు ఫ్రీ కోచింగ్ ఇస్తామన్నారు. బట్ ఆ అబ్బాయి ఉండడానికి రూమ్ లేదు, తినడానికి తిండి లేదు. కానీ ఆ కోచింగ్ సెంటర్లో ఉన్నటువంటి ఒక టీచర్ నేను ఉన్నాను, నేను అన్ని చూసుకుంటాను, పర్లేదు నువ్వు రా అన్నాడు. కానీ ఆ అబ్బాయి లేదు, నేను బాంబే వెళ్ళి నేను ఎంతో కొంత మనీ ఎర్న్ చేసుకుని వస్తే నేను నెక్స్ట్ నా చదువులకు నా కుటుంబానికి ఉపయోగపడుతుందని చెప్పాను. కానీ ఆ గురువు లేదు, నేను అన్ని చూసుకుంటాను, నీవు గవర్నమెంట్ జాబ్ అయితే నీ కష్టాలు తీరిపోతాను ఒక భరోసా ఇచ్చి ఆ గురువు గారు తన దగ్గర ఉంచుకొని ఆ పాఠశాలలో ఉంచుకొని తనకు కావాల్సినటువంటి బుక్స్ ఇప్పించాడు, కావాల్సినటువంటి మెటీరియల్ ఇచ్చాడు. తర్వాత తానే అప్లై చేసి తానే దగ్గర ఉండి చదివించి మరి ఆ ఎగ్జామ్ రాయించాడు. సో ఎలా చదివాడంటే ఆ అబ్బాయి ఆ 50 days కూడా ఒకటే పూట తింటూ 2 పూటల పస్తులుంటూ ఎన్నో సార్లు కేవలం వాళ్ళ టీచర్ తెచ్చినటువంటి ఒక టిఫిన్ బాక్స్ లోపల ఇద్దరు తింటూ అలా చదువు కొనసాగించాడు. రాత్రి టైం అయితే ఆ పాఠశాలలో ఒక్కడే ఉంటూ ఒక క్యాండిల్ వెలుగులో చదువుకున్నాడు. సో అలా కమిట్మెంట్తో ముందుకెళ్ళాడు. నేను సాధించాలి, నేను ఏదైనా చెయ్యాలి, గవర్నమెంట్ కొట్టాలి, తర్వాత నా ఆర్థిక పరిస్థితి నా కుటుంబానికి భరోసా ఇవ్వాలని అలా చదువుతూ వెళ్ళాడు. ఎలా అంటే ఆ ఎగ్జామ్ రాయడానికి వెళ్ళినప్పుడు కూడా వెళ్ళడానికి ఛార్జీకి డబ్బులు లేవు. అంటే వాళ్ళ టీచర్ కూడా అప్పుడే కొత్తగా గవర్నమెంట్ జాబ్ ఎక్కాడు, ఆయనకు అప్రెంటిస్ పీరియడ్ 1200 జీతం, ఆయన ఛార్జీలకు సరిపోయేవి. మరి ఆయన కూడా ఇతరులతో చేసి అడిగాడు. నేను ఆ అబ్బాయి చూశాడు స్వయంగా అడగడం కూడా. సో ఆ తెచ్చినటువంటి ఒక 300 రూపాయలతోటి ఆ అబ్బాయి ఆ టీచర్ ఇంకొక ఆ అబ్బాయిని కూడా తీసుకెళ్లి ఎగ్జామ్ రాయించారు. మరి ఎగ్జామ్ రోజు కూడా తినడానికి ఏమి లేదు. ఒక రిలేటివ్ ఇంట్లో ఒక 2 ఇడ్లీ మాత్రం తిని ఎగ్జామ్ రాశారు. మళ్ళీ మధ్యాహ్నం నో లంచ్ ఎందుకంటే మనీ లేదు. సాయంత్రం ఇంటికి వెళ్ళారు. సో అక్కడ సాయంత్రము ఆ గురువు గారికి ఒక ఫంక్షన్ లో ఇన్విటేషన్ ఉంటే అక్కడ వెళ్ళి నైట్ 10 o'clock తిన్నారు. సో అలా కమిట్మెంట్ ఎన్ని ఆటంకాలు ఎన్ని సమస్యలు వచ్చినా ఆ అబ్బాయి ఫేస్ చేస్తూ వెళ్ళాడు. మళ్ళీ ఆ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఎమ్మడే బాంబే బస్ ఎక్కి బాంబే వెళ్ళాడు. తనకు కావాల్సినటువంటి డబ్బు సంపాదించుకొచ్చాడు. సో ఆ ఎంట్రన్స్ లో అబ్బాయి సీట్ వచ్చేసింది. ఆ అబ్బాయి వికారాబాద్ నైట్ లోపల మరి టీచర్ ట్రైనింగ్ పూర్తి చేశాడు. టీచర్ ట్రైనింగ్ పూర్తి చేసిన తర్వాత మరి డిఎస్ లోపల టీచర్గా అయ్యి మరి ఎంతో మంది విద్యార్థులకు తాను పాఠాలు చెప్తూ ముందుకు కదిలాడు. మరి అంతేకాకుండా మరి పిల్లలకి పాఠాలు చెప్పేటప్పుడు తాను ఏ విధంగా అయితే ఎంతో మంది ఇబ్బంది పడ్డాడో తను గ్రహించాడు. అలా పిల్లలకి కోసం ఒక కోచింగ్ సెంటర్ కూడా పెట్టాడు. ఎంతో మందికి ఫ్రీగా టీచర్ ట్రైనింగ్ ఇచ్చాడు. సో ఈరోజు ఆ అబ్బాయి అంటే ఆ వ్యక్తి యొక్క స్టూడెంట్స్ రేపు భవిష్యత్తులో టీచర్గా రాబోతున్నారు. సో అలా ఆ వ్యక్తి కమిట్మెంట్ తోటి ఎన్ని సమస్యలు వచ్చినా, పేదరికం అడ్డం వచ్చినా, ఎన్ని ఆటంకాలు వచ్చినా తాను మాత్రం కమిట్మెంట్ తో ముందుకెళ్ళాడు. కానీ ప్రాబ్లమ్స్ వచ్చేవాడిని వెనకడుగు వేయలేదు. నేను బాంబేలో పనిచేస్తున్నా, నాకు రోజు డబ్బులు వస్తున్నాయి చాలు, నేను ఇలాగనే ఇక్కడే ఉండిపోదామని అనుకోలేదు. హైదరాబాద్ లో పనిచేశాడు, నేను ఇక్కడ పనిచేస్తున్నా, నాకు ఈ డబ్బులు వస్తాయి, నా కుటుంబానికి సరిపోతుందని ఆ అబ్బాయి వెనకడుగు వేయలేదు. కానీ తాను అనుకున్నాడు, కమిట్మెంట్ తో సాధించాలి అనుకున్నాడు, సాధించాడు. అంతేకాదు ఈ రోజు ఎంతో మంది విద్యార్థులకు పాఠాలు చెప్పడం కాదు, ఇంకా ఇలాంటి వాళ్ళు చాలా మంది పేదలు ఉన్నారు. అలాంటి వాళ్ళకు ఫ్రీగా ఏదైనా చేయాలి, వాళ్ళకు కూడా వాళ్ళలో ఉన్నటువంటి శక్తిని మేల్కొల్పాలి, వాళ్ళకు కూడా ఒక అపురూపమైన వజ్రాలుగా తయారు చేయాలని ఆ వ్యక్తి ఈ రోజు వేలాది మంది విద్యార్థులకు చాలా మందికి గవర్నమెంట్ ఫ్రీగా వాళ్ళకు మోటివేషన్ చేస్తున్నాడు. మరి అలాంటి వ్యక్తి ఎవరు మీకు చూడాలని ఉందా, తెలుసుకోవాలని ఉందా? ఎవరు ఆ వ్యక్తి అనుకుంటున్నారా? ఆ వ్యక్తి ఎవరో కాదు, మీ ముందు నిలబడి మాట్లాడుతున్నటువంటి నేనే. మనకు సమస్యలు వచ్చావని, ఆటంకాలు ఎదురయ్యాయని, పేదరిక అడ్డమని ఇలాంటి కారణాలు ఆటంకాలని కాకుండా కమిట్మెంట్తో ఒక నిర్ణయం తీసుకున్నామంటే ఆ కమిట్మెంట్తో ముందుకు వెళ్తే ఏదైనా సాధించవచ్చు. సో మీరందరూ కూడా ఖచ్చితంగా కమిట్మెంట్తో వెళ్ళి గొప్ప గొప్ప విజయాలు సాధించాలని, మరి నేను ఈ స్థితిలో చేరడానికి నా కారణమైన నాకు జన్మించిన నా తల్లిదండ్రులకు, మరి నా గురువులకు పాదాభివందనం తెలియజేస్తూ ఈరోజు మీరు కూడా ఏదో ఒక నేర్చుకొని మీ లైఫ్ చేంజ్ చేసుకోవాలని మీకు ఇక్కడ పంపించినటువంటి మీ పేరెంట్స్ కూడా పాదాభివందనం తెలియజేస్తూ, మరి ఇంతసేపు మీరు అందరూ ఓపిక విన్నందుకు కృతజ్ఞత తెలియజేస్తూ, మరి నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మా గురువు వేణు కళ్యాణ్ సార్ గారికి కృతజ్ఞత తెలియజేస్తూ, అలాగే మరి డిగ్రీ కాలేజ్ సిద్ధార్థ డిగ్రీ కాలేజ్ మేనేజ్మెంట్ ప్రిన్సిపల్ స్టాఫ్ అందరూ కూడా కృతజ్ఞత తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై హింద్, జై భారత్.